మెగాస్టార్ చిరంజీవి ముల్లోక వీరుడుగా మారాడు. డిసెంబర్ నుంచి సెట్ లో సాహసాలకు రెడీ అయ్యాడు. ఏకంగా 300 కోట్ల బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతోంది. మొత్తంగా 14 నెలల తరువాత విడుదలకు నోచుకోనుంది. చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంటల్ గా రానుంది. మెగాస్టార్ చిరంజీవి తన సాహసాల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. భోలాశంకర్ తర్వాత వశిష్ఠ మేకింగ్ లో సోషియో ఫ్యాంటసీ సినిమా చేయబోతున్నాడు. అందుకు డిసెంబర్ ముహూర్తం చూసుకున్నట్టున్నాడు. చిరు కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి జానర్ లోనే కొత్త మూవీ తెరకెక్కబోతోంది. గతంలో ప్రచారంలో ఉన్న ముల్లోక వీరుడు టైటిల్ నే ఫిల్మ్ టీం ఫిక్స్ చేసిందంటున్నారు. అయితే నార్త్ ఆడియన్స్ కోసం ఈ మూవీ టైటిల్ త్రిలోక వీరగా కూడా మార్చాలనే చర్చ జరుగుతోంది. వశిష్ఠ మొదటి మూవీ బింబిసారతోనే సోషియో ఫ్యాంటసీ జానర్ మీద పట్టుందని ప్రూవ్ చేసుకున్నాడు. హిట్ మెట్టెక్కాడు. అలా కళ్యాణ్ రామ్ మూవీతో మొదలై చిరు సినిమా వరకు తన జర్నీ లెక్క మారింది. డిసెంబర్లో కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. నవంబర్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి జరగనుంది. ఆ తర్వాత ఫిజియోథెరపీ 3 వారాలు అంటే నవంబర్ ఎండ్ వరకు చిరు సెట్స్ లో అడుగుపెట్టే ఛాన్స్ లేదు. డిసెంబర్ మొదటి వారం లేదంటే రెండో వారంలో మెగాస్టార్ సోషియో ఫ్యాంటసీ జర్నీ మొదలవచ్చు. 3 లోకాల్లో ఇంద్రజని వెతికే వీరుడిగా చిరు కనిపిస్తాడట. అయితే ఈ సినిమా డిసెంబర్లో మొదలై జూలైలోగా షూటింగ్ పూర్తి చేసుకుంటుందట. తర్వాత 8 నెలలు కేవలం గ్రాఫిక్స్ కే టైం కేటాయించాల్సి వస్తుందని తెలుస్తోంది. కాబట్టి 2025లోనే చిరు పాన్ ఇండియా సినిమా రిలీజ్ కి ఛాన్స్ ఉంది.